అందరికి నమస్తే. కాంగ్రెస్లో బయటికి కనబడని ఒక పంచాయతీ నడుస్తుంది. ఏం పంచాయతీ అంటే లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ పంచాయతీ. రిజల్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. గెలిచేవాళ్ళు గెలిచారు, ఓడితోళ్ళు ఓడిర్రు. కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి, అయిపోయింది అనుకుంటే కాదు. ఇదంతా పెద్ద కథ. ఢిల్లీకి వెళ్ళి నడిపిస్తుంటారు స్టోరీని. ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 8 సీట్లు ఎందుకు గెలిచింది అనేది ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద రిపోర్ట్ అడుగుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ని, ముఖ్యమంత్రి గారిని, పీసీసీ ప్రెసిడెంట్ను, మిగతా అందరినీ. వీళ్ళకున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా 12 గెలవమని వాళ్ళు టార్గెట్ పెట్టిరట. అంటే 12 సీట్లు గెలవాలి మనం, బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చేది లేకుండా అనేది వాళ్ళ ఫస్ట్. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి ఎన్ని రావాలని తర్వాత విషయం. బీజేపీకి తక్కువ సీట్లు రావాలి, మనకి 12 సీట్లు రావాలని అధిష్టానం ఇక్కడున్న పీసీసీ చీఫ్ గారికి ఒక కండిషన్ పెట్టిరట. పెడితే లేదు 12 కాదు 14 సీట్లు గెలుస్తామని చెప్పి వీళ్ళు మాట ఇచ్చి వచ్చారంట. 14 గెలుస్తామంటే సరే అని వాళ్ళు కూడా మంచిదే కదా, 2 ఎక్కువ సీట్లు గెలిస్తే వాళ్ళు కూడా ఓకే శభాష్ అన్నారు. చూస్తే 12 రాలే, 14 రాలే, 10 కూడా రాలే, లాస్ట్కి 8 కాడ వచ్చి ఆగిపోయారు. బీజేపీకి 8 వచ్చినాయి. అది మింగుడుపడిన అంశంగా మారింది కాంగ్రెస్లో. బీజేపీకి తెలంగాణలో 8 రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీన్స్ పాలిటిక్స్లో ఉంటుంది కదా, బీజేపీ ఎదగొద్దు అనేది వాళ్ళకు ఉంటుంది. అది దక్షిణాదిన బీజేపీ ఎదగడం అనేది కాంగ్రెస్కు అసలు మంచిది కాదనేది వాళ్ళ లెక్క వాళ్ళకు ఉన్నది. దక్షిణాదిన బీజేపీ ఉండదు అనే దగ్గర బీజేపీ 8 సీట్లు గెలవడం అనేది కాంగ్రెస్కు ఎటు జీర్ణించుకోలేని పరిస్థితి నిజంగా. అందుకని వాళ్ళు ఒక రిపోర్ట్ అడిగినారు, ఏంది అసలు ఎందుకు ఇట్లా లాస్ అయినాం, అధికారంలో ఉన్నాం మనము, ఎక్కడ లాస్ అయినాము, ఎట్లా లాస్ అయినాము, 6 నెలలనే ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది, రిపోర్ట్ చేయమని చెప్పిర్రంట. ఆ రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. ఆ రిపోర్ట్ తయారు చేసే పనిలో చాలా బీభత్సమైన నిజాలు తెలుస్తున్నాయి. సునీల్ కనుగోలు కూడా చాలా రిపోర్ట్స్ తయారు చేసినట్టు దానికి సంబంధించి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏమున్నదని చెప్తాను నేను. ఎందుకు ఎక్కడ లాస్ అయిందంటే వీళ్ళకి వచ్చిన ఓట్లు, అసెంబ్లీ ఎలక్షన్స్లో పడ్డ ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు గాయపోయినాయి. పర్సంటేజ్ పెరిగింది, మాకు పర్సంటేజ్ పెరిగింది కదా అని చెప్తున్నారు, కానీ ఆ పర్సంటేజ్ పెరిగేదానికి దీనికి సంబంధం లేదు. పర్సంటేజ్ పెరిగితే మరి 8 కాదు, నిజంగానే 12, 14 రావాలి. కాబట్టి ఏమైందంటే ముందు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్ మొత్తం కాబట్టి. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏమైందంటే 1,07,000 ఇట్లా రాద్దాం, అది అర్థం కాదు, 1,07,429 ఓట్లు వచ్చినాయంట అసెంబ్లీ. పార్లమెంట్లో వచ్చిన కూర్చోవరకు ఏమైంది తెలుసా, 23,000 తక్కువ వచ్చి ఫైనల్ ఫిగరు 84,419. లోటు ఎంతంటే 23,010 ఓట్లు తక్కువ వచ్చినాయి. అసలు రేవంత్ రెడ్డి గెలిచిందే 20,000 ఓటుతోన, 20,000, 21,000. లేకపోతే అటు బీఆర్ఎస్ గెలిచేది. సీఎం అవుతున్నారన్న దాంతో రేవంత్ రెడ్డి గారికి 20,000 ఎక్కువ వచ్చినాయి. ఆయనకు వచ్చిన మెజార్టీ అంతా కూడా అంతకన్నా ఎక్కువ ఓట్లు రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కదా కొడంగల్. అందుకే మామనార్ ఓడిపోయింది. మామనార్ ఓడిపోవడంలో ప్రధానమైన పాత్ర పోషించింది ఇక్కడనే కదా. 23,000 ఓట్లు ఇక్కడ కంట్రోల్ చేసిండే కొడంగల్లే మామనార్లో బీజేపీని గెలిపించింది. ఆడ ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీ ఎక్కువ ఉన్నది కొడంగల్ కాన్స్టిట్యున్సీని. తర్వాత కేవీఆర్ కోమరెడ్డి వెంకటరెడ్డి కొద్దిగా బెటర్గానే కనిపిస్తుంది. ఇది ఏంటంటే 1,07,405 అసెంబ్లీ ఓట్లు వస్తే ఇటుకు వచ్చేవరకు 1,04,630, 2,775 ఓట్లు తక్కువ వచ్చినాయి. దీనికన్నా పోలిస్తే అది చాలా బెటర్గా కనిపిస్తుంది. ఎక్కువ లాస్ అయింది ఎవరంటే, ఎక్కువ లాస్ అయింది రాజనరసింహ ఆందోళ్ కాన్స్టిట్యున్సీలో ఏకంగా 1,14,147 ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్స్లో పడితే ఇటుకు వచ్చే వరకు 82,612 ఓట్లు, 31,535 ఓట్లు తక్కువ వచ్చినాయి. 31,000 అంటే ఏంది? దామోదర నరసింహ ఆందోళన కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీకి అడిగే లాస్ వచ్చింది. ఇంకా దుద్దిల శ్రీధర్ బాబుకు ఎంత తక్కువ వచ్చినాయంటే అసెంబ్లీ ఎలక్షన్స్కు, పార్లమెంట్ ఎలక్షన్స్కు అన్ని రాస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. నాకు 16,585 ఓట్లు తక్కువ వచ్చినాయి మైనస్. తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ
హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏమైందంటే 21,954 అంటే ఆల్మోస్ట్ 22,000 ఓట్లు తక్కువ వచ్చినాయి మైనస్. ఇంకా అత్యధికంగా లాస్ అయిన కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇంకొకటి సీతక్క ములుగు కదా. ములుగులో ఎన్ని తక్కువ వచ్చినాయంటే 15,442 ఓట్లు తక్కువ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ 6 నెలల అంత తేడా వచ్చినాయి. ఇంకా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాస్తా ఉత్తమ్ 16,493 ఆల్మోస్ట్ 16,500 ఓట్లు తక్కువ వచ్చినాయి ఆయన కాన్స్టిట్యున్సీలో, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో. ఇంకా బట్టి విక్రమార్క 5,000 ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి. కొండా సురేఖ 1,000 తక్కువ వచ్చినాయి. తుమ్మల నాగేశ్వరరావు 7,000 తక్కువ వచ్చినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. అయితే నేను ఇంతలోకి ఎందుకు చెప్పిన అంటే మంత్రులు పనిచేస్తున్న వాళ్ళు 6 నెలల్లోనే వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లోనే ఎందుకు మైనస్ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది ఇప్పుడు కాంగ్రెస్లో సీరియస్ చర్చ జరుగుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతన, మంత్రుల మీద వ్యతిరేకతన, ఏం జరిగింది అంతల్ని 6 నెలలకి ఏం జరిగింది అనేది ఢిల్లీ రిపోర్ట్ అడిగిండ్రు. సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ సీఎం కాన్స్టిట్యున్సీలోనే 23,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. మామనార్ రోడ్డుపనికి ప్రధానమైన కారణమైంది. సరే ఇక్కడ తక్కువ వచ్చినా గెలిచిండు నల్గొండ. రాజనరసింహ పోయినా కదా, 2 సీట్లు పోయినా కదా ఆడ. తర్వాత దుద్దిల్లి శ్రీధర్బాబు సరే పెద్దపల్లి గెలిపించారు కింద మీద పడి. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ 22,000 ఓట్లు పోయినాయి. ములుగు పోయింది. ఆదిలాబాదు 15,442 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఇది హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది దీనిలో. రేవంత్ రెడ్డి 2 ప్లేసులు మామనారు మల్కాజ్గిరి ఈ 2 సీట్లు ఓడిపోవడం పైన చాలా సీరియస్గా ఉంది హైకమాండ్. అందుకే వాళ్ళు రిపోర్ట్ అడుగుతున్నారు ఏమవుతుంది అసలు, గెలిచిన 5 నెలలకే ఓట్లు పడకపోతే ఇంకో 5 నెలల తర్వాత ఏంది సిచ్యువేషన్ అనేది కాంగ్రెస్లో కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.